కొట్లు హోటళ్ళు బాగా నడిచాయి. మళ్ళీ ఆ తర్వాత చేతిలో డబ్బులు అయిపోగా అదేంది మరి రోజు తినరా జగన్ ఇవ్వకపోతే, లేదు రోజు తింటానే ఉంటారు. ఇది వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం చూస్తారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అనమాట. మన చేతిలో ఇప్పుడు నేనే ఉన్నాను, స్విగ్గీ పెట్టాలంటే నాకు ఎట్లా ఫీలింగ్ ఉంటుందంటే చూస్తా. వాస్తవంగా ఈ దరిద్రం ఒక లెక్క ఏంటంటే సినిమా హాళ్ళకి కానీ మన ఈ ఫుడ్ యాప్ల్లో కానీ బలవంతంగా మన చేత ఎక్కువ కొనిపించి ఎక్కువ తినిపించే ప్రయత్నం చేస్తారు ఫుడ్ యాప్లు. ఇప్పుడు నాకు నేను తినేది కరెక్ట్గా ఇంత పెరుగు అన్నం, మ్యాక్సిమం ఇంత పప్పు అన్నం ఉంటుంది. మ్యాక్సిమం ఒక గిద్ద రైస్ పెడితే నాకు ఒక పూట తిని మళ్ళీ రెండో పూటకి అంత మిగులుద్ది, ఒక గుప్పిడు రైస్ మిగులుద్ది. నా ఆహారపు అలవాటు అది. అయితే అదే దీంట్లో టిఫిన్ ఏదైనా తీసుకున్నా ఒక ఇడ్లీనో లేకపోతే ఒక పూరీనో చపాతీనో తీసుకుంటాడు. కానీ వీడేం చేస్తాడు, చపాతీ దీంట్లో చూస్తే 95 రూపాయలు ఉంది, దాని ఆర్డర్ పెడితే నా దగ్గరికి రావడానికి 180 రూపాయలు చూపెడుతుంది. లేదా అదేదో ప్రైమో ఏదో పెడతాడు, అది పెడితే 160 రూపాయలు ఉంటుంది, అది లేకపోతే 180 రూపాయలు. నేను ఇది చూసుకున్నాక నేనేమి తినటానికి లేనుండి కాదు, లేదా రూపాయి సంపాదించట్లేదని చెప్పట్లా, ఇన్కమ్ ట్యాక్సే కడతాను. కానీ నాకేమనిపిస్తుంది వీడెవడికి ఎందుకు ఇవ్వాలి నేను అని చెప్పి నేను షాప్ దగ్గర